హలో వ్యూస్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన నేరం రుజువు అయిందని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపైన జానీ మాస్టర్ స్పందించాడు. తనపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అక్కడ న్యాయం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది నాకు, నా అంతరాత్మకు, ఆ దేవుడికి తెలుసు. నేను క్లీన్ చిట్ లో బయటకి వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. కోర్టులో నిజం తేలే వరకు నేను నిందితుడిని మాత్రమే అని జానీ మాస్టర్ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. జానీ మాస్టర్ తన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడి చేశారని, పెళ్లికి బలవంతం చేశాడని, మత మార్పిడికి పాల్పడుతున్నాడని, ఇలా అనేక ఆరోపణల మీద కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ టైంకి ఆ అసిస్టెంట్ మైనర్ కావడంతో జానీ మాస్టర్ మీద పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. చివరకు 40 రోజులు రిమాండ్ లో ఉన్న జానీకి కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ బయటకు వచ్చి తన పని తాను చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ ఘటనలో భాగంగా చికిత్స అందుకుంటున్న శ్రీతేజ్ ను, అతని కుటుంబాన్ని పరామర్శించారు. డాన్సర్ అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం అందిస్తామని కూడా ప్రకటించారు. ఇక ఈ క్రమంలోనే మీ అరెస్ట్ వెనక అల్లు అర్జున్ ఉన్నాడా అని అక్కడి మీడియా జానీ మాస్టర్ ని అడిగితే ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడు జానీ మాస్టర్. ఇక అల్లు అర్జున్ ని కలిశారా అని అంతకుముందు అడిగితే ప్రస్తుతం ఫ్యామిలీతోనే ఉంటున్నానని, తన పని తాను చేసుకుంటున్నానని, అంత టైం దొరకడం లేదు అని జానీ మాస్టర్ అన్నారు. మరి ఇప్పుడు జానీ మాస్టర్ మీద పోలీసులు ఫైల్ చేస్తున్న ఛార్జ్ షీట్ లో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. న్యాయస్థానం జానీ మాస్టర్ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.